విప్లవోద్యమంలో తమ జీవితాన్ని ప్రజల కోసం అర్పించి ఈడ కూసున్నారు. అట్లాగే వేదిక ముందున్న పెద్దలు రేపున్న రానున్న తరానికి ఒక ఆయుధమై ఒక జ్యోతి వెలుగులై వెలగడానికి సిద్ధమవుతున్న అన్నలు, అక్కలు, చెల్లెల, తమ్ముల అందరికీ గద్దరన్న కుటుంబం తరఫున, మీ చెల్లె, మీ బిడ్డ వెన్నెల తరఫున విప్లవాది వందనాలు. ఒక కవి అన్నాడు, ప్రపంచ చరిత్రని మార్చేదెవరు? ప్రపంచ చరిత్రను మార్చేదెవరు? శ్రామికులు, కూలీలు, విద్యావేత్తలు, సైంటిస్టులు, కళాకారులు, సాహితీపరులు అని రాసుకున్నాడు. దాన్ని మరోసారి తిరగరాస్తూ ఇంకొక మహాకవి తన ప్రాణాన్ని చిందించి ఒక పేపర్ మీద రాశాడంట. ఎవరైతే ఈ ప్రపంచాని కోసం, ఈ ప్రజల కోసం, ఒక చెట్టు కోసం, ఒక పుట్ట కోసం, ఒక చీమ కోసం, రానున్న మానవ జీవితం కోసం తమ ప్రాణాలను అర్పిస్తారో వాళ్ళే ప్రపంచ చరిత్ర నిర్మిస్తారని అక్షరాల రూపంలో రాసి పెట్టిపోయిన అమరవీరులకు తమ ప్రాణాలని, తమ రక్తం చిందించి, తమ జీవితాన్ని చిందించి, తమ కుటుంబాలని అర్పించి రానున్న ప్రపంచానికి తమ జీవితాలని అర్పించిన మహానుభావులకు, అమరవీరులకు అందరికీ విప్లవాది వందనాలు. మనం ఏం చేయాలి? ఇప్పుడు పొద్దు నుంచి మాట్లాడుకుంటున్నాం, పొద్దు నుంచి వింటున్నాం. మొదటిగా గద్దరన్న బిడ్డ, అందరు మహానుభావులు గద్దరన్న గురించి, అట్లాగే జహరీ అలీ ఖాన్ గురించి చెప్తున్నాను. నేను కూడా 2 ముక్కలు చెప్తాను. గద్దరన్న ఏమన్నాడు? చాలా అన్నాడు మాకున్న కొద్ది సమయంలో. గద్దరన్న హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆగస్టు 3కి ఆయన ఆపరేషన్ పోతుంటే ఒకరోజు ముందు పోయినాం. దానికన్నా ముందే మాకు ఫోన్ చేశాడు, వస్తున్నావా బిడ్డ అంటే, వస్తున్నా నాయన అన్నాం. అట్లాగే నడుస్తావా బిడ్డ అంటే, నాయన మీ బిడ్డలగా, మీ కడుపులో పుట్టిన బిడ్డలగా సూర్యుడు, చంద్రుడు, వెన్నెల, విమల, ఆయన గుమ్మడి వంశంలంతా మీ వెనకలే నడుస్తున్నాం నాయన. కానీ ఒక 100 మంది వెనకల, ఒక 1000 మంది వెనకల, ఒక 1,00,000 మంది వెనకల ఎక్కడో కొన్నాకున్నాం. అది మీకు కనిపిస్తలేదు, ప్రపంచానికి కనిపిస్తలేవు. కానీ మీ వెంటనే నడుస్తున్నాం నాయన, మీ బాటలే నడుస్తున్నాం నాయన, ఇక వస్తున్నా అని చెప్పి పయనమయ్యాం ఆయన కోసం. అట్లాగే జహీర్ అలీ ఖాన్ అంటే ఈ 2 మాటలు నా జీవితాన్ని మార్చేశాయి. అంటే ఈ 2 మాటలు నేను కొన్ని రోజుల తర్వాత ముందుకు వెళ్దాం, కొన్ని రోజుల తర్వాత మా అంతలో మేము సేవ చేద్దాం, మా పరిధిలో సేవ చేద్దాం. ఇక్కడ నేను మా అన్న ఇద్దరం ఉన్నాం. మేము మా పరిధిలో ప్రజలకి, కళాకారులకి, విప్లవకారులకి, సమాజంలో మా వల్ల ఎంతైతే అంత చేసుకొని వస్తున్నాం. అలా చివరిగా మాటిచ్చిన వస్తున్నాం నాయన, నీ ఎంటే నడుస్తున్నాం, నీ కోసం నడుస్తున్నాం, ప్రజల కోసం నడుస్తున్నాం, రానున్న తరాని కోసం నడుస్తున్నాం. 2వ వ్యక్తి గద్దరన్న చనిపోగానే ఆయన ఎదుట నిలబడి ఫోన్ పట్టుకున్నాను నేను చూసుకుంటూ. ఆయన ఎదుట నిలబడి ఫోన్ పట్టుకున్నాను నేను చూస్తుంటూ. వేలాదిగా ఫోన్లు వస్తున్నాయి, కుటుంబం నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి. ఫోన్ ఎత్తబుద్ధి కాలే, కానీ ఇమీడియట్గా ఒక ఫోన్ వచ్చింది, జహీర్ అలీ ఖాన్ అంకుల్ అని. జహీర్ అలీ ఖాన్ అంకుల్ అని ఫోన్ వచ్చింది. టక్కుని లిఫ్ట్ చేశాను. బేటా, వాట్ ఈస్ ద న్యూస్? ద న్యూస్ ఇస్ ట్రూ అంకుల్ అని. వేర్ ఆర్ యూ రైట్ నౌ? ఐఎమ్ రైట్ ఫ్రంట్ ఆఫ్ నానా. డోంట్ వరీ, బీ బ్రేవ్, ఐ విల్ బి రైట్ దేర్. ఐఎమ్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. డోంట్ వరీ, బీ బ్రేవ్, ఐఎమ్ రైట్ నౌ కమింగ్ అన్నాడు. అది ఇప్పటికీ క్షణం నేను ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానంటే, గద్దరన్న వస్తున్నానని ఏంటో వస్తున్నాను నాయన, నీ కోసం వస్తున్నాను, ప్రజల కోసం వస్తున్నాను, మేము ఎప్పుడు ఉన్నాము, ఇంకా కూడా వస్తాము అని చెప్పాను హాస్పిటల్ చూడ్డానికి. 2వది బిడ్డ, నేను మా నాయనకు మాటిచ్చిన, వస్తున్నానని మాటిచ్చా. నాకు జహీర్ అలీ ఖాన్ మాటిచ్చా, నువ్వు ముందు పో బిడ్డ నేనున్నానని. నువ్వు ముందు పో బిడ్డ నేనున్నాను. అలా ఉంటారు మహానుభావులు. వాళ్ళు అమరులైపోతారు కానీ చనిపోరు. వాళ్ళ ఆశయాన్ని ఇంకొకరికి అప్పచెప్తారు, వాళ్ళ వెలుగు జ్యోతిని మనలాంటి వాళ్ళకి అప్పచెప్తారు. మనము తీసుకొని పోయి రానున్న తరానికి ఇవ్వాలని విద్యార్థులకు నేను ఇక్కడ నుంచి కోరుతున్నాను. ఏమి ఇవ్వమన్నారు?
చివరిగా గద్దరన్న మనకు చాలా చెప్పినట్టు మనకు ఆయుధాన్ని ఇవ్వాలన్నాడు. ఆ ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఎందుకోసం రక్షించాలంటే మన పెద్దలంతా చెప్తున్నారు, అదొక్కటే ఒక ఆయుధం. ఒకప్పుడు గన్ను పట్టుకున్నాము, కారం పట్టుకున్నాము, గొడ్డలు పట్టుకున్నాము, అప్పుడు అలా పట్టుకుంటేనే పరిగెత్తినారు దోపిడి దొంగలు. ఈ రోజు మనం మీరు మాట్లాడుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనమేం పట్టుకోవాలి రానున్న తరానికి. ఇప్పుడు మనమేమి ఇవ్వాలి రానున్న తరానికి ఆయుధం అంటే భారత రాజ్యాంగాన్ని రక్షించడం, ఓట్ల విప్లవాన్ని రక్షించడం అని అన్నాడు. ఆ ఓట్ల విప్లవాన్ని, భారత రాజ్యాన్ని రక్షించే యుద్ధంలో కుటుంబంగా, ఆయన బిడ్డలుగా కంటే ఎక్కువ ఆయన కూడా మాకు ఇన్స్పిరేషన్, ఆయన కూడా మా గురువు, ఆయన కూడా మా హీరో. మా ఫ్యామిలీలో మేము ఎప్పుడు సినిమాలు చూడలే, బయటికి పోలే. మాకు హీరోలు అంటే విప్లవకారులు, అమరులు అయిపోయిన వాళ్ళు. సో ఆయన ఆశయాన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోతాం. ముందు కూడా మేము వెనకలనే ఉన్నాము. గద్దరన్న బతుకున్నప్పుడు కూడా మేము వెనకలనే ఉన్నాము. ముందు కూడా ప్రజల వెనుకలనే ఉంటాము, విప్లవకారుల వెనుకలే ఉంటాము, దళిత సంఘాల వెనుకలనే ఉంటాము, ప్రజా సంఘాల వెనుకలై ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ జహీర్ అలీఖాన్ గారికి. అందరు అన్నారు, గద్దరన్న బిడ్డలు పాట పాడతారా, గద్దరన్న బిడ్డ ఆట ఆడతారా, గద్దరన్న బిడ్డలు కొట్లాడతారా అంటే, గద్దరన్న బిడ్డలు నేను, మా అన్న, మా చిన్నన్న ఇక్కడ ఉన్నాడు, గురువు సిఎల్ యాదగిరి అన్న నిలబడను. నాకు గజ్జలు కట్టి, గోషి కట్టి, గొంగడేసి, ఇప్పుడు వేసుకున్న గొంగడి కాదు ఇది, ఇప్పుడు వేసుకున్న గొంగడి కాదు. నేను 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే, నడకలు రానప్పుడు నా గోషి కట్టి, గొంగలు కట్టి, మా నాయన లేనప్పుడు స్టేజ్ మీద నిలబెట్టిన మొదటి గురు. రెండో గురు ఇందాకే పోయాడు, చదువుకోవాలి, జ్ఞానం ఒక్కటే మిగులు బిడ్డ, ఇది చదువు అది చదువు అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ రామరెడ్డి కాలేజీ ఎంబీఏ చదివించాడు. అందుకే గైడ్ చేసిన ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు. అట్లాగే అక్కడ వెనకాల నుంచి వచ్చిన రెండో సీట్లో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే 2011లో పిహెచ్డి పట్టా పుచ్చుకున్న గ్రాడ్యుయేట్ని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అట్లాగే గద్దరన్న వారసత్వమే అంటే ఆయన పేరు చెప్పుకొని గద్దరన్న బిడ్డలము కాదు, పాట పాడతాము, ఆట ఆడతాము. అట్లాగే గద్దరన్న మీద తూటాలు పేలినప్పుడు అందరు భయపడిపోయినారు. ఆయన బిడ్డగా ఫైరింగ్ అవుతుంటే రాళ్ళు రువ్వుకుంటా 2 కిలోమీటర్లు పరిగెత్తి ఫోన్ నంబర్ రాసుకొని వచ్చాం. బయటికి పరిగెత్తుకొని వస్తుంటే ఇక్కడున్న సూర్యమన్న భయపడలేదు. దన్నన్న జ్ఞానాన్ని ఎత్తుకొని పక్కనున్న మన మహబూబ్ నగర్ గుడిసెల వలసల వాసులు అన్నలు పరిగెత్తుకొని వచ్చి బండి మీద కూర్చోబెట్టుకొని ఆయనను బతికించిన, చరిత్ర సృష్టించిన కుటుంబం గద్దరన్నని కాపాడుకొని ఎవరికిచ్చాం? గద్దరన్నని కాపాడి, ఒక కుటుంబం కాపాడి ఎవరికిచ్చాం? ప్రజలకు అంకితం చేశాం. అట్లాగే విప్లవ ఉద్యమాలు ఉన్న, అట్లాగే ప్రజా ఉద్యమాలు ఉన్న ప్రతి ఒక్క కుటుంబం తన తండ్రినో, తన చెల్లినో, తన అక్కనో, ఎవరినో ప్రజల కోసం పంపిస్తున్నారంటే వాళ్ళు ఎంత త్యాగం చేశారు. వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళ త్యాగాల వల్ల వచ్చారు. కాబట్టి ఆ ప్రజా కుటుంబాల అందరికీ జోహార్లు, విప్లవాది వందనాలు. అందుకే గద్దరన్న బిడ్డ కూడా ఆట ఆడతాం, పాట ఆడతాం, దొంగలని జర చూసుకో అంటాం, కానీ వెనకలుంటాం, మీ వెనకలుంటాం, ప్రతిసారి ఉంటాం. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మా నాయన గద్దరన్న, అనగారిన బరగాలకు మేము ఆయుధమవుతాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, పొలి మేరు సుడతమే మా నాయన గద్దరన్న, అక్కాల చెల్లెలకు మేము అండగుంటాము, అన్నాల తమ్ములకు మేము తోడుగుంటాము, విద్యార్థి దారుల్లో మేము వెలుగులవ్వుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గదరు గలాలైతమే మా నాయన గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, రాజ్యాంగవేత్తలకు
రాజ్యాంగవేత్తలకు రాజ్యాంగ గుర్తులవుతాం. రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం. రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న. గుడి పంతులాకు మేము నీ జ్ఞాన గంటలవుతాం. బడి పంతులాకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. పేదొల్ల గుండెలోన నీ ప్రేమ నింపుతాము. నీ జ్ఞాన జ్యోతిలో మాయన్న గద్దరన్న. నీ జ్ఞాన జ్యోతిలో మాయన్న గద్దరన్న. వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న. నీ జ్ఞాన జ్యోతిలో మాయన్న గద్దరన్న. వెనల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న. జోహార్ గద్దరన్న. ఈ అవకాశం ఇచ్చిన శెట్టి అన్న, ఇందాక శెట్టి అన్న చెప్పాడు. ఏం చెప్పాడంటే సాంస్కృతిక ఉద్యమం నడిపినప్పుడు నెల రోజులు గద్దరన్న పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్నతో పాటు మన అందరూ ఇప్పుడున్న ఉస్మానియా స్టూడెంట్స్ నాయకులతో పాటు నేను కూడా ఉన్నాను. ఆ నెల రోజులు ఎక్కడ ఉన్నానంటే డిక్కీలో కూర్చున్నాను. డిక్కీలో నా జాబ్ ఏంటంటే నాయనకు గద్దరన్నకు టైంకి మందులు ఇవ్వాలి, ఇంజెక్షన్ ఇవ్వాలి. ఆయనకు ఎక్కడెక్కడైతే ఊరికి వెళ్తున్నామో ఆ తిండి మేము చెక్ చేసి ఇవ్వాలి. ఇందాక అన్నట్టు ఆ తిండి చెక్ చేయడం అంటే అప్పుడు ప్రతి నిమిషము సంపేస్తున్నాం అన్న క్షణంలో కూడా తిండిలో ఏమైనా విషయం కలుపుతారేమో అని మొదటిగా నేను, అట్లాగే శ్రమన్ అని ఒక డ్రైవరు తమ్ముడు, ఇక్కడున్న సిఎల్ యాదగిరన్న కొడుకు తమ్ముడు గోపి, మేము ముగ్గురు ఇట్లా ఎవరన్నా ఒక ముద్ద తిని అరే మంచిగుంది అనుకో 2 ముద్దలు ఎక్కువ తిని మా నాయనకి ఇచ్చేటాడు. అంటే తెలంగాణ కోసం మేము సైతం మా ప్రాణాలు ఇవ్వడానికి రెడీ ఉన్నామని, జనాలుగా అందరితో పాటు మేము ఉన్నామని ఆ నెల రోజులు ఉద్యోగం మానుకొని లాస్ ఆఫ్ పే పెట్టుకొని అక్కడ వచ్చి ప్రజల కోసం గద్దరన్నతో పాటు విద్యార్థులతో పాటు మేము నడుస్తాము, మీ వెనకలనే ఉంటాం, మా కొనకు కూసుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవాది వందనాలు.